తిరుపతి నగరపాలక సంస్థలో వైసీపీ పట్టుకోల్పోయింది. మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ వశమైంది. డిప్యూటీ మేయర్గా తెలుగుదేశం అభ్యర్థి మునికృష్ణ ఎన్నికైన తర్వాత క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. 2021 మున్సిపల్ ఎలక్షన్స్లో దౌర్జన్యంగా 22 మంది కార్పొరేటర్లను ఏకగ్రీవం చేసుకుంది. ఈ నెల 4న జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలో వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లే వచ్చాయి. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఇన్సైడ్ స్టోరీ. తిరుపతిలో వైసీపీ బేస్ కోల్పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఆసక్తి రేకెత్తించిన నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఫ్యాన్ పార్టీకి పరాజయం తప్పలేదు. దీన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా మునికృష్ణ గెలవడంతో క్యాడర్లో జోష్ నెలకొంది. మునికృష్ణకు 26 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 ఓట్లే వచ్చాయి. వాస్తవానికి ఈ నెల 3న ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ రోజు కోరం లేకపోవడంతో ఫిబ్రవరి 4న జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ గెలవడంతో మున్సిపల్ పాలన కూటమి సొంతమైంది. అడ్డదారులో గెలవాలనుకున్న వైసీపీ వ్యూహాన్ని ఎన్డీఏ తిప్పికొట్టడంతో తిరుపతి నగరపాలక సంస్థలో నవశకం ప్రారంభమైనట్టు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నామినేషన్ల సమయంలోనే తిరుపతిలో ఫ్యాన్ పార్టీ నేతలు అరాచకాలు సృష్టించారు. టీడీపీ నేతలను నడి రోడ్డుపై అడ్డుకుని దౌర్జన్యంగా నామినేషన్లు చించివేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోటీ చేయాలనుకున్న వారి వ్యాపారాలను నాశనం చేస్తామని బెదిరించిన అంశాన్ని కూడా ప్రస్తావించుకోవాలి. అలాంటి వారి కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ఏదో ఒక కారణంతో బదిలీనో లేక సస్పెండ్ చేయించడమో జరుగుతుందని హెచ్చరించిన విషయాన్ని మర్చిపోకూడదు. అలా 22 కార్పొరేటర్ పదవులను ఏకగ్రీవంగా గెలుచుకుంది వైసీపీ. జనసేన, బీజేపీ, టీడీపీ, ఉభయ కమ్యూనిస్టులు కూడా ఇందులో బాధితులే. 2021 మార్చి 10న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు విపక్ష నేతలను అరెస్టు చేయించారు. రిగ్గింగ్, దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. తిరుపతి ప్రజలు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడిపోయారంటే వైసీపీ అరాచకాలను అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఫ్యాన్ 49 డివిజన్లో నెగ్గితే టీడీపీ 1 కార్పొరేటర్ను మాత్రమే గెలుచుకుంది. అలా నగరపాలక సంస్థను కైవసం చేసుకుంది. అప్పట్లో దౌర్జన్యాలతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకున్న వైసీపీ ఇప్పుడు డిప్యూటీ మేయర్ పోస్టును టీడీపీ కైవసం చేసుకోవడంతో గగ్గోలు పెడుతోంది. కూటమి దౌర్జన్యాలు చేసిందని ఆరోపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ జనసేనలో చేరేందుకు వైసీపీ కార్పొరేటర్లు క్యూ కట్టారు. కానీ కూటమి నేతలు అంగీకరించలేదు. ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు క్యూ కట్టడానికి అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబమే కారణం. వైసీపీ పాలనలో మేయర్తో పాటు కార్పొరేటర్లకు విలువ లేదు. భూమన కరుణాకర్ రెడ్డి అప్పట్లో డిప్యూటీ మేయర్ గా ఉన్న ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి నియంతల్లా వ్యవహరించారు. మోనార్కుల్లా ఫీల్ అయ్యేవారు. వారి కనుసన్నల్లోనే అన్నీ జరిగేవి. దీంతో కార్పొరేటర్లు విసిగిపోయారు. తమకు గౌరవం లేదని బహిరంగంగానే విమర్శించేవారు. అందుకే చాలా మంది కార్పొరేటర్లు గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన నేత ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం పనిచేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన భూమన అభినయ్ రెడ్డిని ఓడించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు డిప్యూటీ మేయర్తో పాటు కార్పొరేటర్ పదవికి భూమన చేశారు. ఇప్పుడు జరిగిన ఉప మేయర్ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని వైసీపీ అడ్డదారులు తొక్కింది. అసమ్మతి కార్పొరేటర్లే సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేసి భూమన కుటుంబంపై తమకున్న కసిని తీర్చుకున్నారు.